ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నా, చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నా ఫ్రెండ్స్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయనిది నా చేతిలోకి వచ్చింది. చాలా రోజుల నుంచి 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా. ఫైనల్గా ఈ రోజు అయితే నా చేతికి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి చూడండి, మీకు కూడా చూపిస్తాను. ఎంత కష్టపడ్డానో దీనికోసం అయితే. చాలా కష్టపడి వీడియోస్ చేసిన దానికేమో అస్సలు వ్యూస్ రాకపోయేది. చాలా లోగా ఫీల్ అయ్యేదాన్ని. కొద్ది రోజు అయితే నెలల కొద్ది కూడా వీడియోస్ స్టాప్ చేసిన, అసలు ఏం యూజ్ ఉంటలేదు యూట్యూబ్ వల్ల అని. ఫైనల్గా అయితే ఇదైతే తీసుకున్నా. చాలా హ్యాపీగా ఉంది. 3 years కష్టం నాది. యూట్యూబ్లో నా 3 years కష్టం ఈ రోజు నెరవేరింది అనమాట. గూగుల్ పిన్ ఇంటికి రావడానికి 4 weeks పడుతుంది అని అన్నారు. జస్ట్ నాకైతే 5 daysలోనే గూగుల్ పిన్ వచ్చేసింది అనమాట. ఈ రోజుకి 5th day. నాకు ఎందుకో పొద్దున్న నుంచి మనసులో ఉందన్నమాట ఏదో తెలియని సంతోషం. హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈరోజు పని కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని అన్నం తినాలంటే తినబుద్ధి అయితే లేదు. 12 అయింది టైం, ఇంకా అన్నం తినలేదు. ఎప్పుడైనా పొద్దున్న 11కి 10:30కి అట్లా తినేదాన్ని. ఈరోజు అన్నమే అసలు తినలేదు. ఇంకా అనుకోకుండా పోస్ట్ మ్యాన్ ఫోన్ చేసి గూగుల్ పిన్ వచ్చింది అనగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఒకవేళ అన్నం తినుంటే అస్సలు పూజ చేయకపోయేదాన్ని కదా. ఒకవేళ దేవుడు అనుకుంటాడేమో పూజ చేయాలి ఖచ్చితంగానే, నన్ను అన్నం తినకుండా ఉంచండేమో. ముందు మంచిగా వీడియోస్ చేయాలి, నేను అనుకున్న పేమెంట్ ప్రతి నెల రీచ్ కావాలని ఖచ్చితంగా అందరైతే బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం అంటే ఈ వీడియో ఎప్పుడు పెడతానో తెలియదు, కానీ నేనైతే ఇదే రోజు పిన్ వచ్చిన రోజే వీడియో తీస్తున్నా. ఈ రోజు ఇంత హ్యాపీనెస్కి కారణం ఇదే. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. నా వల్ల అయితే లేదు అసలు. డైరెక్ట్ స్నానం చేసుకున్నట్లు నిలబడ్డానో లేదో గూగుల్ పిన్ అయితే వచ్చింది. మంచిగా దేవుడికి మొక్కుకొని తీసుకున్నాను అనమాట. ఈరోజు అనుకోకుండానే అశోక్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. అశోక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. గూగుల్ పిన్ తీసుకొచ్చేటప్పుడు ఆయననే వెళ్ళి తీసుకొచ్చిండు రోడ్ మీద నుంచి. మీ ఛానల్ ఉన్న వాళ్ళకైతే ఒక విషయం చెప్తాను, మీకు కూడా ఇంత తొందరగా గూగుల్ పిన్ కావాలన్నా, $100 ఈజీగా కావాలన్నా మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయకండి. వీడియోస్ రీచ్ అయితే వ్యూస్ వస్తలేవు, సబ్స్క్రైబర్స్ వస్తలేవు అని నేను 3 months 4 months వీడియోస్ పెట్టిన రోజులు చాలా ఉన్నాయన్నమాట. 2 months నుంచి కంటిన్యూగా రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఛానల్ మంచి సక్సెస్ అయిందనమాట. సో మీరు కూడా ఆ మిస్టేక్ చేయకండి. కంటిన్యూగా వీడియో పెడితే ఏదో ఒక వీడియో ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది, ఖచ్చితంగా చాలా వ్యూస్ వస్తాయి. మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి అనుకోండి. ఇప్పుడైతే లైవ్ బాగా రీచ్ అవుతుంది కదా, లైవ్ పెట్టండి, షార్ట్ వీడియో పెట్టండి, లాంగ్ వీడియో పెట్టండి. మూడిట్లో లేదో ఒకటి మంచిగా రీచ్ అయ్యి సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ టైం నిండుతుంది, మంచిగా $10 కూడా ఈజీగా అయిపోతాయి. 100 వీడియోస్ కొంచెం రీచ్ అవుతున్నాయి అంటే $100 కావడం పెద్ద మ్యాటరే కాదు. మంచిగా ఈజీగా $100 అయితే. ఇప్పుడు 10 days కంటిన్యూగా వీడియోస్ పెట్టండి. 9th day వరకు 9 days వీడియో రీచ్ కాకపోయినా 10th day మాత్రం ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. చాలా హ్యాపీగా ఉంది. నా లైవ్ కూడా చాలా కష్టపడి 30 lives కంటిన్యూగా పెట్టిన ఒక్క వీడియో కూడా కొంచెం 1K ఒకపోయేది. 31st లైవ్కి అప్పుడు లైవ్ 2Kనో 3Kనో వేయింది అట్లా అన్నమాట. కొంచెం వీడియోస్ లేట్ అయినా కానీ మన వీడియోస్ ఖచ్చితంగా ముందుకెళ్తే, సజెస్ట్లోకి వెళ్తే కంటిన్యూగా వీడియోస్ చేయడమే మన పని. ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియోకి ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి, ఆ ఛానల్ గ్రోత్ అవుతుంది. అందులో ఆశ్చర్యపోవడం అవసరం లేదు. దానికి ఎగ్జాంపుల్ నేనే. అసలు నేను అనుకున్నా ఇప్పుడే గూగుల్ పిన్ రాదు, ఇంకా చాలా టైం పడుతుంది, ఇంకో 2 years పడుతుందేమో అనుకున్నా. కానీ సడన్గా నేను అనుకోకుండానే జస్ట్ 15 daysలో నా వీడియోస్ రీచ్ కావడం, వ్యూస్ రావడం, సబ్స్క్రైబర్స్ రావడం, $10 కావడం, హ్యాపీనెస్ అంటే నాకు ఏమేమి అనిపించిందో నా మనసులో మాటలన్నీ మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇంట్లోనే ఉంటున్నందుకు, మా పాప చిన్నదైనందుకు, మా పాపను చూసుకుంటూ మా పాప వీడియోసే చేద్దామని ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. పాప వీడియోస్ పెట్టడం వల్ల వీడియో అయితే అస్సలు ముందుకోకపోయేది. ఛానల్ అస్సలు గ్రోత్ కాలే పాప వీడియోస్లో ఉండడం వల్ల. పాపను కొంచెం అవాయిడ్ చేస్తూ వీడియోస్ చేసినా కొంచెం మెల్లగా అయితే రీచ్ అయింది. చిన్నపిల్లల్ని అయితే ఎక్కువ ఇన్వాల్వ్ చేయొద్దంట వీడియోస్లలో చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే మన ఛానల్ ఎప్పటికీ గ్రోత్ కాదు, వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ కూడా పెరగరు. ఒకవేళ చిన్నపిల్లల వల్ల సబ్స్క్రైబర్స్ వచ్చినా కానీ యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదంట. నా విషయంలో జరిగింది. నా విషయంలో నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసిన. యూట్యూబ్ గురించి ప్రతిదీ పిన్ టు పిన్ ప్రతిదీ నేర్చుకున్నాను. నాకు నేను రాసుకొని ప్రతిదీ నేర్చుకొని వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, కష్టం 3 years మా పాప పుట్టి 3 monthsకి నేనైతే వీడియోస్ తీయడం అయితే స్టార్ట్. మన ఛానల్ రీచ్ కావాలంటే మన సబ్స్క్రైబర్స్ ఎలాంటి వీడియో అడుగుతారో అలాంటి వీడియో చేయడమే కరెక్ట్. నాకు తెలిసినంత వరకు అయితే అలాంటి వీడియో చేస్తేనే వాళ్ళకి రీచ్ అవుతుంది, వాళ్ళు చూడగలుగుతారు, వాళ్ళకి ఇష్టం ఉండి చూస్తారు. లేదంటే వాళ్ళు స్కిప్ చేస్తారు, అసలు వీడియోనే ఇంకా వాళ్ళు చూడరు. ఇంకా ముందు వాళ్ళు ఒక్కసారి వీడియో చూడలేదంటే నెక్స్ట్ వీడియో కూడా వాళ్ళకు యూట్యూబ్ వాళ్ళకి పంపించారు, సజెస్ట్ చేయదు. ఓహో వీళ్ళ వీడియోస్ వీళ్ళు చూస్తలేరని నెక్స్ట్ టైం కూడా ఆ వీడియోని వాళ్ళకి పంపదన్నమాట. అందుకనే మన సబ్స్క్రైబర్స్ ఎలాంటి వీడియో అడుగుతారో అదే చేయడం కరెక్ట్. అయితే నా ఛానల్లో అయితే మిక్స్డ్ కంటెంట్ ఉంది. ప్రాంక్స్ ఉన్నాయి, వ్లాగ్స్ ఉన్నాయి, కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. అట్లనే ఇప్పుడు కొత్తగా ట్రోల్స్ కూడా చేయడం వల్ల నాకు అన్ని మిక్స్డ్ కంటెంట్. ఇప్పుడు నేను వ్లాగ్ వీడియో పెడితే ప్రాంక్ వీడియో చూసే వాళ్ళు ఈ వ్లాగ్ వీడియో అస్సలు చూడరు. నేను ప్రాంక్ వీడియో
వీడియో చేస్తే వ్లాగ్స్ చూసేవాళ్ళు అస్సలే చూడరు అట్లా అన్నమాట. అందుకనే మనం ఏదో ఒక కంటెంట్ కంటిన్యూ చేసుకోవాలి. నా ఛానల్కి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది లచ్చక్క టీవీ ఛానల్ గురించి చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు. జనాలు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దాని గురించి వీడియో చేయడం, నేను వాళ్ళ వీడియోస్ చేయగానే నాకు చాలా హెల్ప్ అయింది. అట్లనే ఆ వీడియోస్ చూసే ఆడియన్స్ నా వీడియోస్ చూడడం కూడా స్టార్ట్ చేసిరు, నన్ను ఇష్టపడడం కూడా స్టార్ట్ చేసిరు. అట్లా వ్యూస్ కూడా పెరిగినాయి అన్నమాట. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి, మనం వేరే వాళ్ళ వీడియోస్ పెట్టినా కానీ మన ఆడియన్స్కి మనం నచ్చితేనే ఆ వీడియోస్ చూడగలుగుతారు. మనం ఎంత మంచి వీడియో చేసినా కానీ మనం నచ్చకపోయినా, మన బిహేవియర్ నచ్చకపోయినా, నెగిటివ్ పాజిటివ్ తీసుకోకపోయినా, వాళ్ళని రిసీవ్ చేసుకోకపోయినా జనాలకి కొంతమందికి అస్సలు నచ్చరు. ఆ వీడియో చూడడం కూడా స్కిప్ చేస్తారు. ఎంత మంచి కంటెంట్ అదొకటి గుర్తు పెట్టుకొని మన ఛానల్లో డైలీ కంటిన్యూగా వీడియోస్ చేసుకుంటే అంతే చాలు. మంచి సబ్స్క్రిప్షన్ యాడ్ అవుతుంది, మంచి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, డైలీ వీడియో చూడగలుగుతారు. ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ ఉంటే వ్యూస్ రావు కదా, ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది కదా అని అనుకుంటారు. నిజంగానే చాలా ప్రాబ్లం అవుతుంది మిక్స్డ్ కంటెంట్ ఉంటే. నా ఛానల్కి కూడా అలానే ఎఫెక్ట్ అయింది. నాకు అస్సలు వ్యూస్ రాకుండా, ఒక్కొక్కసారి సబ్స్క్రైబర్స్ మొత్తమే రాకుండా ఉండిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అందుకోసం ఇట్లా ఎందుకు అవుతుంది ఛానల్ అని కనెక్టింగ్ శ్రీధర్ అన్న టెక్ ఛానల్ అన్న ఉన్నాడు కదా, ఆ అన్నకి మెసేజ్ చేసిన తర్వాత ఆ అన్న ఒక్కటే మాట అన్నాడు, నువ్వు పాపం చూపించడం స్టాప్ చేయి, నీ వీడియోస్ ఖచ్చితంగా రీచ్ అవుతాయి, అట్లానే డైలీ వీడియోస్ పెట్టమన్నాడు. ఇక నాకు వ్యూస్ వెళ్తలేవు కదా అని ఇంట్రెస్ట్ లేక నేను వీడియోస్ పెట్టలేదు. సరే అని కొంచెం కష్టపడిన తర్వాత నా ఛానల్కి మానిటేషన్ 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మానిటైజేషన్ చేయాలి అని అన్నప్పుడు నా ఛానల్కి కాపరేట్ ఉండే, $10 ఉండే, ఇంకా మిక్స్డ్ కంటెంట్ కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉండే. ఇంకా ఈ ఛానల్ ఇంతే ఇంకా కాదేమో అని ఫుల్ టెన్షన్ పడ్డా. ఇంకా లాస్ట్కి అత్తే అన్నకు చెప్పిన తర్వాత అన్ననే కంప్లీట్గా $10 గూగుల్ పిన్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేంత వరకు అన్ననే కంప్లీట్గా చూసుకున్నాడు. మీకు ఛానల్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ అన్నకైతే ఒకసారి మెసేజ్ చేయండి, మంచిగా రిప్లై ఇస్తాడు. ఏ టైం అని చూడడు. ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వెంటనే సాల్వ్ చేసి ఇస్తాడు. నాకైతే చాలా హెల్ప్ అంటే చాలా హెల్ప్ చేసిండు. అసలు నేను ఎట్లాంటి సెట్టింగ్స్ నేను ఏది చేసుకోలే. నా నుంచి నాకు గూగుల్ పిన్ వచ్చేంతవరకు, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేంతవరకు అన్నని కంప్లీట్గా చూసుకున్నాడు. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాక 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మానిటైజేషన్కి అప్లై చేయమని మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ వచ్చింది కదా అని నేను చాలా మందికి మెసేజెస్ చేసిన టెక్ వాళ్ళకి, కానీ చాలామంది ఎక్కువ అడిగిర్రు మనీ, 7,000, 10,000, 15,000 అట్లా అడిగిర్రు. అంత ఇచ్చే స్టేజ్లో నేను లేను కదా అని కనెక్టింగ్ శ్రీధర్ అన్నకి ఇట్లా మెసేజ్ చేయగానే, పర్లేదురా చేద్దాము, నీకు మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత నాకు మనీ ఇవ్వండి అని తీసుకొని నా ఛానల్ మొత్తం సెట్ చేసి అప్పుడు నా చేతిలో పెట్టిండు అన్నమాట. అసలు చాలా హెల్ప్ చేసిండు. అన్న లేకపోతే నా ఛానల్కి చాలా ప్రాబ్లం అవుతుండే. అసలు ఇంత హ్యాపీగా ఉండకపోయేదని, ఆ వీడియోస్ చేయకపోయేదాన్ని. ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ రావాలంటే చాలా కష్టపడినా నేను. మెయిన్గా నా ఛానల్కి సపోర్ట్ చేసింది అంటే రవివర్మ అన్న, సంతోషి వర్మ సిస్టర్ వాళ్ళే. 41 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన, వాళ్ళు బయటకు వెళ్ళే వాళ్ళు కూడా నా కోసం ఆగి వీడియో చేసి పెట్టారన్నమాట. నా గురించి తెలుసుకొని 1 డేలో 500 సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు కూడా. వాళ్ళు ఆ రోజు ఆ సపోర్ట్ ఇవ్వకపోతే కొంచెం రీచ్ కూడా రాకపోయేదేమో. వాళ్ళు చాలా సపోర్ట్ చేసిర్రు. వాళ్ళకైతే ఎప్పటికీ థ్యాంక్ఫుల్గా ఉంటా. వాళ్ళని అస్సలే మర్చిపోలేను నేను నా లైఫ్లో. చాలా ఇంట్రెస్ట్ ఉండనమాట. ఇంట్లోనే ఉంటూ పాపం చూసుకుంటూ ఖచ్చితంగా ఏదో ఒకటి యూట్యూబ్లో ఖచ్చితంగా డబ్బులు రావాలి అన్నట్టుగా చాలా కష్టపడినా, కానీ నాకు ఎవరు సపోర్ట్ లేకుండా నా ఛానల్ అయితే లేవలేదు. నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది మాత్రము రవివర్మ అన్న, కనెక్టింగ్ శ్రీధర్ అన్న, వీళ్ళిద్దరు వల్లనే నా ఛానల్ ఎంతో కొంత రీచ్ అయ్యింది, వ్యూస్ వచ్చినాయి. గూగుల్ పిన్ వచ్చేంత వరకు సపోర్ట్ చేసింది అంటే వాళ్ళని నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు సారీస్ బిజినెస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే. సారీస్ తీసుకొచ్చినా కొంచెమే సేల్ అవుతున్నాయి, ఎక్కువ సేల్ అవ్వట్లేదని సంధ్య ఫ్రమ్ సంగారెడ్డి ఆ సిస్టర్ ఉన్నారు కదా, ఆ సిస్టర్ని ఇంటికి రప్పించి ప్రమోషన్ చేయించుకున్నా. ఇంకా సారీస్ పరంగానైతే నాకు హెల్ప్ చేసింది. నా ఛానల్కి ఒక్కొక్క సబ్స్క్రైబర్ రావాలంటే నేను ఎంత కష్టపడ్డానో మీతో షేర్ చేసుకున్నాను. మెయిన్గా నా ఛానల్కి చాలా 100% సపోర్ట్ చేసింది అంటే నాకు రవివర్మ అన్ననే. ఆ అన్నని నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఇంకా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, అసలు యూట్యూబ్ నుండి మనీ వస్తాయా, కష్టపడి వీడియోస్ చేయడం తప్ప ఇంకేం ఉండదు అని అనుకుంటారేమో. యూట్యూబ్ నుండి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఎవరైనా ఛానల్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఛానల్ పెట్టుకోండి. నాకు వీలైనంత వరకు నేనైతే సపోర్ట్ చేయడానికి, నాకు తోచిన హెల్ప్ చేయడానికి అయితే నేను రెడీగా ఉంటా. ఛానల్కి సపోర్ట్ చేస్తాను నేను ఎందుకు అంటున్నా అంటే, ఆ బాధ నాకు తెలుసు. నేను చాలామందిని అడిగినా నాకు సపోర్ట్ చేయండి, వ్యూస్ వస్తలేవు, కొంచెం సబ్స్క్రైబర్స్ పెరగాలి, యూట్యూబ్ నుంచి నాకు మనీ కావాలి, నేను ఎంతో కొంత ఎర్న్ చేయాలి
చేయాలనుకుంటున్నా అని వేరే వాళ్ళని చాలా అడిగినా, కానీ వాళ్ళు మనకు కొంచెం కూడా సపోర్ట్ చేయలేరు. అప్పుడే అనుకున్నా, నా మనసులో పెట్టుకున్నా, నాకు కొంచెం ఎంతో కొంత ఒక 3K 4K 5K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను చాలామందికి హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నా. ఇంట్లో ఉండి ఎంతో కొంచెం మనీ సంపాదించుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్ బెస్ట్ ఆప్షన్. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మంచిగా వీడియోస్ చేసుకొని డబ్బులు సంపాదించుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.